ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో కొత్తగా 6 పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం. సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి హస్తంలో 6 జాబితా ఉందట. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్లు కూడా సమాచారం. వచ్చే వారమే కొలువు తీరనుందట. రేవంత్ పూర్తిగా స్థాయి కేబినెట్ అధిష్టానం చేతిలో 6 నూతన మంత్రుల జాబితా ఉందని సమాచారం. రేసులో విశాఖ అధినేత కావచ్చు, సుషి ఇన్ఫా అధినేత, ఇక హైదరాబాద్ మాజీ మంత్రి కావచ్చు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నట్లు సమాచారం అవుతుంది. నిజామాబాదు, ఆదిలాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు రానున్నాయట. ఉమ్మడి నల్గొండకు 3 పదవులపైన రేవంత్ తలనొప్పిగా మారినట్లు సమాచారం. ముస్లిం మైనార్టీ నుండి ఒకరికి అవకాశం ఉండనుంది. మంత్రి పదవిపై ముదిరాజులు, లంబాడ వర్గాలు ఆశలు ఎక్కువగా అయ్యాయి. మరి 6 నూతన మంత్రులు ఎవరనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు.